నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. వరూర్కేలో కబడ్డీ పోటీలను ప్రారంభించిన కంది శ్రీనివాస్ రెడ్డి గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తానని స్పష్టం. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రత్యేక ప్రజావాణి భారీగా తరలివచ్చి గోడు వెళ్లబోసుకున్న దివ్యాంగులు. బండి సంజయ్ పాదయాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. ఈ నెల 28న బైన్సా నుండి పాదయాత్ర ప్రారంభమవుతుందన్న మల్లికార్జున్ రెడ్డి. గంగాపూర్ బ్రిడ్జ్ పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వంతెన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలంటూ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ డిమాండ్. ఆర్ఓఎఫ్ఆర్ సర్వే దాదాపు పూర్తి. రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా బేలమండలం వరూర్కే గ్రామంలో జరిగే కబడ్డీ పోటీలకు బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. కొమరంసూరు కంది శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సాగే ఈ పోటీలను సర్పంచ్ దారంచే తూకారాంతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇక ముందు కొమరంసూరు చిత్రపటానికి పూజలు చేశారు. మాధవ్ టీకం గారు, ఈశ్వర్ రాంపురి, సుధాకర్ అత్రాం గారు, అవినాష్ కుమ్రే. కబడ్డీ విజేతలకు ప్రథమ ద్వితీయ బహుమతులుగా 21,000, 15,000 నగదును బహుమతిని కంది శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ తరఫున అందిస్తున్నట్లు తెలిపారు. ఇక సర్పంచ్ తో పాటు గ్రామస్తులు కంది శ్రీనివాస్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే జోగురామన్నపై విరుచుకుపడ్డారు. నాయకులకు, కార్యకర్తలకు డబ్బు ఎరచూపి తన వైపు తిప్పుకుంటున్నాడని ఆరోపించారు. ఎలాంటి అభివృద్ధి చేయని ఎమ్మెల్యేలను ప్రజలు ధైర్యంగా ప్రశ్నించాలన్నారు. ఇక అనంతరం వరూర్ గ్రామస్తులను తన క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించారు. దారిలో వరూర్ గ్రామ శివార్లోని ఒక చెట్టు కింద భోజనం చేసి సమీపంలోని పంట పొలాలను పరిశీలించారు. ఆదివారంలోనే కబడ్డీ పోటీలు తేదీ 25/11/2022 రోజున వరూర్ కే కొలంగూడలో కబడ్డీ పోటీలు జరిపించడం జరుగుతుంది. నేటి నుంచి ప్రతి ఒక్క టీము ఏదైతే ఉంటుందో ఎంపైర్ డిసిజన్ తీసుకోగలరని ప్రతి ఒక్క టీంని కూడా నిర్ణయించడం జరుగుతుంది ఇక్కడనే. కాకపోతే లాస్ట్ రోజు ఏదైతే ఉందో కంది శ్రీనివాస్ ఫౌండేషన్ తరఫున లాస్ట్ భోజన కార్యక్రమం కూడా ఉంటుంది. ఇన్ని రోజుల వరకు అయితే ప్రతి ఒక్క విలేజ్ నుంచి 15 టీములు అయితే రిజిస్ట్రేషన్ అయిపోయాయి. ఈరోజు ఈ వరూర్ గ్రామంలో సంతోష్, మరి సర్పంచ్, అధ్యక్షులు, మరి గ్రామ ప్రజలందరూ పాల్గొనడం జరిగింది. ఆదివారంలోనే కబడ్డీ పోటీలు తేదీ 25. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి దివ్యాంగులు అధిక సంఖ్యలో తరలివచ్చి అధికారులకు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఎంతో ఓపికగా సమస్యలు విన్న కలెక్టర్ సిక్తా పట్నాయక్ దివ్యాంగుల ఆర్జీలను పరిశీలించి వాటిని త్వరితగిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఇక అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ నిర్మల్ జిల్లాలో చేపట్టే 5వ విడత పాదయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ నాయకులు డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసమ్మరాజు పిలుపునిచ్చారు. ఈ నెల 28న బైన్సా నుండి ప్రారంభం కానున్న ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా నిర్మల్ రూరల్ మండలంలో బీజేపీ నాయకులు సమావేశం నిర్వహించారు. బైన్సా జరిగే పాదయాత్రలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలని కోరారు. చేయడం కొరకు ప్రతి ఒక్క కార్యకర్త సైనికులుగా పనిచేయాలి. ప్రతిరోజు మండల వారీగా, గ్రామం వారీగా సమావేశాలు నిర్వర్తించి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడం కొరకు ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈ నెల 28వ తారీఖు నుంచి మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు 5వ విడత ప్రజాసంఘం ఆదిలాబాద్ జిల్లా గంగాపూర్ బ్రిడ్జ్ కాంట్రాక్టర్ పై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ డిమాండ్ చేశారు. ఖానాపూర్ బీజేపీ నాయకులతో కలిసి బ్రిడ్జ్ పరిస్థితి ఆయన పరిశీలించారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని ఎర్వచింతల్ వద్ద నిర్మిస్తున్న గంగాపూర్ బ్రిడ్జ్ భద్రతకు కొట్టుకుపోయిందని, తిరిగి పనులు ప్రారంభం కావడం లేదని ఆయన అన్నారు. తెలంగాణలో నాయకులు కాసులకు కక్కుర్తిపడి నాసిరక నిర్మాణం చేయడంతోనే మధ్యలోనే బ్రిడ్జిలు కూలిపోతున్నాయని రమేష్ రాథోడ్ మండిపడ్డారు. ఇక ఖానాపూర్ నియోజకవర్గంలో కమిషన్ల దందా కొనసాగుతుందని ఆయన ఆరోపించారు. చింతల్ గంగాపూర్ బ్రిడ్జ్ ఈ ప్రభుత్వంలో నాసి రకమైన పని చేయడం వల్ల పూర్తి స్థాయిలో వర్షానికి కొట్టుకోయే పరిస్థితి వచ్చింది. ఇదే కాదు, ఎంపీ మండల్లో కూడా ఇట్లనే కొట్టుకుని పోయారంటే ఈ ప్రభుత్వానికి, కేసీఆర్ ప్రభుత్వానికి, ఇక్కడ నాయకులకు పని పైన ఎంత శ్రద్ధ ఉందో, నాసి రకమైన పని చేసి దండుకోవడం, దోచుకోవడం, జేబులు నింపుకునే కార్యక్రమానికే పరిమితమై కాంట్రాక్టర్ పారిపోయే పరిస్థితి కూడా వచ్చింది. ఈ రోజు చిరకాల కోరిక ఉన్న గంగాపూర్ చింతల్ రెవెన్యూ విలేజ్ ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వంలో తెలంగాణ సాధించిన తర్వాత మన పని మనకు అయిపోతుంది అని ఊహిస్తే ఈ రోజు పని అయితే పోయింది కానీ ప్రజాధనానికి లూటీ చేసే పరిస్థితి కూడా వచ్చేసింది. అందుకని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఈ అధికారుల పైన చర్య తీసుకోవాలా. చింతల్ గంగాపూర్ బ్రిడ్జ్ ఈ ప్రభుత్వంలో నాసి రకమైన పని చేయడం వల్ల పూర్తి స్థాయిలో వర్షానికి కొట్టుకోయే పరిస్థితి వచ్చింది. ఇదే కాదు, నిర్మల్ జిల్లాలో చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో గందరగోళం చోటు చేసుకుంది. తిరుమల గార్డెన్స్, రాజరాజేశ్వరి గార్డెన్స్, దివ్య గార్డెన్స్ లో లాటరీ పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక చేపట్టారు. స్థానిక కాచల్పేట్, బుధవార్పేట్ కాలనీలో లబ్ధిదారుల ఎంపికలో అర్హులను విస్మరించారని ఆ వార్డు కౌన్సిలర్లు ఇమ్రానుల్లా, కత్తి నరేందర్ ఆధ్వర్యంలో దరఖాస్తుదారులతో కలిసి బైఠాయించారు. లబ్ధిదారుల ఎంపిక ఇష్టానురీతిగా చేపట్టారని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. पैसा खा के बाटे से करा है, पैसा खा के पूरे पैसा నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల 10వ తరగతి విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్కూల్ సరిపడా బోధన సిబ్బంది నియమించాలంటూ విద్యార్థులు ఆరోపించారు. ఇక అలాగే పాఠశాలలో టాయిలెట్స్, తాగడానికి మంచినీటి సౌకర్యం లేదంటూ క్లాసులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. ఈ సమస్యను ఉన్నతాధికారులకు వారం రోజుల క్రితమే నివేదిక పంపామని, త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్ జోషి తెలిపారు.
క్లీన్ చేసేసి మళ్ళీ ల్యాబ్లో తీసుకెళ్ళి ఇట్లా చెప్పకు సార్కి నా జాబ్ కింద పడ్డాను కింద ఇట్లా అంటే ఈ నెల 26న ప్రముఖ కవి జాతీయ ఉత్తమ సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజకు రాష్ట్ర స్థాయి సామల సదాశివ సాహితీ పురస్కారం అందజేయనున్నట్లు తెలంగాణ కళావేదిక వ్యవస్థాపకులు అనుముల దయాకర్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సామల సదాశివ పేరు మీద 2016 నుంచి ఈ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సాహిత్య రంగంలో కృషి చేసిన వారిని ఎంపిక చేసి పురస్కారం అందజేస్తున్నామని చెప్పారు. సుద్దాల అశోక్ తేజ రచించిన నేను అడవిని మాట్లాడుతున్నాను అనే గ్రంథానికి పురస్కారం ఇస్తున్నట్లు తెలిపారు. ఇక స్థానిక జడ్పీ మీటింగ్ హాల్లో నిర్వహించే కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సాహితీ అభిమానులు హాజరు కానున్నట్లు తెలిపారు. ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. వీటి మీద చాలా రీసెర్చ్లు కూడా జరిగినాయి. దానిలో ఏంటంటే మన తెలంగాణ కళావేదిక ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం డాక్టర్ సామల సదాశివ గారి పేరు మీద సాహితీ పురస్కారం ప్రదానోత్సవం చేస్తాం. 2016 నుంచి ప్రారంభించినాం. మీ అందరికీ తెలుసు, సామల సదాశివ గారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, డాక్టరేట్ బిరుదు కూడా యూనివర్సిటీ నుంచి సంపాదించారు. దక్షిణ భారతదేశంలో ప్రముఖమైనటువంటి కవి. ఆయన రాసినటువంటి గ్రంథాలు మలయ మారుతం, యాది చాలా సాహిత్య రంగంలో ప్రాముఖ్యతను. ఒకే చోట ఏండ్ల తరబడిగా ఉద్యోగంలో కొనసాగుతున్న ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్ ను వెంటనే బదిలీ చేయాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు రేకుంట సునీల్ డిమాండ్ చేశారు. ఈడీని తొలగించాలంటూ ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట మాదిగ రాజకీయ పోరాట సమితి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు నేటికి 11వ రోజుకి చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని సందర్శించిన రేకుంట సునీల్ మద్దతు ప్రకటించారు. ఈడీ శంకర్ ను బదిలీ చేసేంత వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఎస్సీలకు అడుగడుగునా అన్యాయం జరుగుతుందన్నారు. గత 11 రోజులుగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అయినటువంటి శంకర్ గారిని తొలగించాలని చెప్పి పెరుక రాయేశ్వర్ మాదిగ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ దీక్షా కార్యక్రమానికి మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర కమిటీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఇవాళ రాయేశ్వర్ గారు, ఆయనతో పాటు ఇక్కడ సుమారు 15 నుండి 20 దళిత సంఘాలు ఇవాళ ఏం డిమాండ్ చేస్తున్నాయంటే, ఎస్సీ కార్పొరేషన్లో దీర్ఘకాలికంగా 18 సంవత్సరాలుగా ఒకే వ్యక్తి ఎట్లా విధులు నిర్వహించుకుంటూ వస్తాడు. ఇలా ఒక సామాన్య దళితులు 3 ఏళ్ళు సర్వీస్ అయిపోయిన తర్వాత మమ్మల్ని కొనసాగించండి, ఇంకొక ఏడాది అంటే కూడా లేదు రూల్స్ తప్పకుండా పాటిస్తామని ట్రాన్స్ఫర్లు చేస్తున్నటువంటి సందర్భాలు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని పిప్పల్దరి గ్రామంలో పోడు భూములపై సర్పంచ్ బండారి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఒక పక్క ప్రభుత్వం పోడు రైతులకు పట్టాలిస్తామంటున్నారని, కానీ ఫారెస్ట్ అధికారులు మాత్రం అక్రమ కేసులు పెడుతూ రైతులకు భూములు దక్కకుండా చేస్తున్నారని సర్పంచ్ శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. పోడు భూముల విషయం అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పోడు రైతులకు న్యాయం జరిగేలా చేస్తారని తెలిపారు. ఈ సమస్య ఒక్క బోధ్ మండలంలోనే కాదు, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉందన్నారు. ఇప్పుడు నాటు పొజిషన్ అంటే మా పరిస్థితి ఏంటి? కావున దీనిపై ప్రభుత్వం స్పందించి మొత్తం దాదాపు ఇక్కడ 55 మంది పేదలు
సాగు భూమిని రోడ్డు భూమిగా మార్చుకొని సాగు చేసుకుంటున్నారు. వారందరికీ పట్టాలు ఇవ్వాలని, అలాగే ఈరోజు గ్రామ సభ కూడా అధికారులకు విన్నవించడం జరిగింది. శ్రీధర్ రెడ్డి, పిప్పల్దరి సర్పంచ్. ఎందుకంటే ఈ పోడు భూముల మీద గ్రామ సభ చేయడం జరిగింది. 55 అప్లికేషన్ రావడం జరిగింది. దాంట్లో ఆర్ఓఎఫ్ఆర్ సర్వే దాదాపు పూర్తయిందని అడిషనల్ కలెక్టర్ రిస్వాన్ బాషా షేక్ తెలిపారు. ఇదివరకే కంప్లీట్ అయిన గ్రామ సభల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సర్వే రికార్డులను పరిశీలించారు. అటవీ హక్కు పత్రాలను జారీ చేసేందుకు గాను జిల్లా వ్యాప్తంగా 2 నెలల నుండి సర్వే చేపడుతున్నామని అడిషనల్ కలెక్టర్ అన్నారు. ఇప్పటికే గ్రామ సభలు నిర్వహించి ఫైనల్ చేసిన సర్వే రికార్డును మండల వారి అధికారుల సమక్షంలో పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఆర్ఓఎఫ్ఆర్ యాక్ట్ అటవీ హక్కుల పత్రం ఇవ్వాలనే ఉద్దేశంతో లాస్ట్ 2 months నుంచి సర్వే అనేది వేగవంతంగా అన్ని గ్రామాల్లో అన్ని హ్యాబిటేషన్స్లో ఏవైతే ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయో అక్కడ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ సర్వే అంతా అయిపోయింది. కాబట్టి సర్వే కంప్లీట్ అయిన హ్యాబిటేషన్స్లో గ్రామ సభలు లాస్ట్ 2-3-4 days నుంచి నడుస్తున్నాయి. సో అలా కంక్లూడ్ అయిన గ్రామ సభల యొక్క రిజిస్టర్స్ వెరిఫికేషన్ ఈరోజు ఇక్కడ జెడ్పీ మీటింగ్ హాల్లో విత్ ఆల్ ది మండల్ లెవెల్. ప్రముఖ సంఘ సంస్కర్త సామాజిక ఉద్యమ పితామహుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతి బాపులే 132వ వర్ధంతిని ఈ నెల 28న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చేపడుతున్నట్టు అఖిల భారతీయ మాలీ మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పూలే గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాలీ కులస్తులతో పాటు బహుజనులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అఖిల భారతీయ మాలీ మహాసంఘం ఆధ్వర్యంలో పులే వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ మరియు యువజన సంఘాల నేతలతో పులే గెస్ట్ హౌస్ ఆదిలాబాద్లో సమావేశం ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ఈ నెల 26న దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించతలపెట్టిన ర్యాలీలో బౌద్ధ ఉపాసకులు అధిక సంఖ్య పాల్గొని విజయవంతం చేయాలని దళిత సంఘాల నాయకులు కోరారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజ్యాంగ దినోత్సవ ఉత్సవ కమిటీ అధ్యక్షులు రామ్చంద్ మహాత్మే మాట్లాడారు. ఆదిలాబాద్ పట్టణంలోని కైలాష్ నగర్, అశోక్ బుద్ధ విహార్ నుండి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వరకు ఈ ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక బౌద్ధ ఉపాసకులు, అంబేద్కర్ వాదులు భారీ సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని పేర్కొన్నారు. రేపు జరిగే రాజ్యాంగ జయప్రదం చేద్దాం. బాబాసాహెబ్ అంబేద్కర్ కి बोलो, डॉक्टर बाबासाहेब अंबेडकर की संविधान दिवसांचा संविधानाचा विजय असो. डॉक्टर बाबासाहेब आंबेडकरांचा विजय असो. डॉक्टर बाबासाहेब आंबेडकरांचा विजय असो. जय भीम. जय भीम. చేద్దాం. తేదీ 26/11/2022 రోజున అశోక్ బుద్ధ విహార్, కైలాస్ నగర్ నుండి భారీ ర్యాలీగా ఆర్టీసీ బస్టాండ్ వరకు, అక్కడి నుంచి మన నేతా చౌక్ ద్వారా అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీగా जनसंदोहनतो रॅली वेल्लुतुन्नदी। संविधान गौरव दिन संविधानाचं औचित्य साधून उद्या 26/11/2022 रोज शनिवार या दिवशी अशोकबाग बुद्धविहारापासून डॉक्टर बाबासाहेब आंबेडकर यांच्या पुतळ्यापर्यंत संविधान रॅलीचे आयोजन केले आहे। या
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సీర్సన గ్రామంలో ఘనంగా బాజీరావు బాబా పుణ్యతిథి వేడుకలు జరిగాయి. గ్రామంలో బాజీరావు బాబా పుణ్యతిథిని భక్తులు ఘనంగా జరుపుకున్నారు. బాబా పల్లకిని భక్తులు డప్పు చప్పుల నడుమ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా తిరుగుతూ శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం మహిళలు అందరూ కలిసికట్టుగా ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రార్థనలు చేశారు. గ్రామంలో గత 15 ఏళ్లుగా బాజీరావు బాబా పుణ్యతిథిని నిర్వహిస్తున్నట్లు భక్తులు చెప్పారు. आमच्या गावात मंदिर स्थापन झाल्यापासून सप्ताह आणि बाजीराव बाबाचा पुण्यतिथी कार्यक्रम दरवर्षी चालत आहे. आता 16 वर्ष चालू आहे. तरी अन्नदानाचा कार्यक्रम सप्ताहाच्या वेळी पुण्यतिथीच्या वेळी अन्नदानाचा कार्यक्रम चालते. तरी आमच्या गावात सुख आणि संपत्ती सर्व आनंदाने आहोत. आम्ही आमचे मुलं बाळ शेती पिकं पाणी सर्व आनंदात आहे. दरवर्षी आम्हाला असं सद्बुद्धी देव बाजीराव बाबाच्या चरणी नतमस्तक होऊन मी त्यांच्या चरणी नतमस्तक होतो. श्री गुरुदेव की जय. आमच्या गावात मंदिर स्थापन ప్రతి ఏటా శ్రీ గోపాలకృష్ణ మఠాధిపతుల పుణ్యతిథిని పురస్కరించుకుని ఆదిలాబాద్ లో జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే గురువారం సాయంత్రం మఠాధిపతి యోగానంద సరస్వతి నేతృత్వంలో గోపాలకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను అందంగా ముస్తాబు చేసిన చిన్న రథంలో ఉంచి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఇక మహిళలు మంగళహారతులు పట్టుకుని ముందు నడవగా డప్పు చప్పుల మధ్య భజన గీతలు పాడుతూ భక్తులు పట్టణ ప్రముఖులు ఈ ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. గాంధీనగర్ వద్ద చిరుతపులిని చూసిన ఓ బాలుడు కాలనీవాసులకు చెప్పడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని రెమ్స్ ఆసుపత్రి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్ లో వచ్చిన ఓ వ్యక్తి కలెక్టర్ చౌరస్తా నుండి వెళ్తున్న దస్నాపూర్ వైపు వెళ్తున్న 2 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టారు. ఇక ఈ ప్రమాదంలో 6 గాయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. అతివేగంగా వచ్చిన ఆ వాహనదారుడు ముందున్న 3 బైకులను వరుసగా ఢీకొనడంతో 6 గాయాల పాలై ప్రస్తుతం రెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమా న్యూస్. నిజం కోసం జనం కోసం.